హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో బేబీ పొటాటోస్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఫ్రై తయారు చేయడానికి నేను 1/2 కిలో బేబీ పొటాటోస్ తీసుకున్నాను. వీటిని కుక్కర్లో వేసుకుంటున్నాను. కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నాను. కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుంటున్నాను. మనకి ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. దీనికి మసాలా తయారు చేయడం కోసం నేను 2 ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కోసుకున్నాను. 3 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా తీసుకున్నాను. వీటిని మనము కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవడానికి నేను 1.5 స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలను ఈ నూనెలో వేస్తున్నాను. వీటిని మనం కొంచెం దూరగా వేయించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. ఇవి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీటిని మనము బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనము దీనిపైన ఉన్న స్కిన్ తీసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఆలుగడ్డలను మనము వేయించుకోవాలి. ఆలుగడ్డలు వేయించుకోవడానికి నేను నూనె వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఆలుగడ్డలు వేయించుకోవడానికి ముందు మనము ఈ విధంగా కొంచెము రంధ్రాలు చేసుకోవాలండి. ఈ విధంగా చేయటం వలన ఉప్పు కారం అనేది దీంట్లోకి బాగా దిగుతుంది. ఈ ఆలుగడ్డలు నేను మరుగుతున్న నూనెలో వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. వీటిని మనం బాగా ఎర్రగా వేయించుకోవాలండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ విధంగా ఆలుగడ్డలు బాగా వేయించుకోవాలి. వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మనము వేయించుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మనము ఆలుగడ్డలు వేయించుకున్న తర్వాత ఆయిల్ మిగిలింది కదండి, దానిలోనికి నేను ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేస్తున్నాను. దీనిని కొద్దిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్ద వేగే లోపల మనము ఇంకొక మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసమని నేను ఒక చిన్న స్పూన్ తోటి కొద్దిగా గసగసాలు తీసుకుంటున్నాను. 2 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను.